ఏం కథ చెప్పాలరా నీకా? ఏదన్నా మీకు తెలిసిన కథ చెప్పండి నాన్న. సరే దారా నాన్న చెప్తానా. చెప్పండి చెప్పండి అన్నోయ్. అనగనగా ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటకెళ్ళలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా 6 రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడి పోయేవి. అదే సమయంలో వాటికి జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనకెవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. దానికి చిరుతపులి సరేనంది. రెండు కలిసి తెలివితేటలతో వేటాడగా జింక పిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది, కానీ అందుకే ముందు నేను తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఒక నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్నావు. ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడలేకపోతున్నవి. విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదును అనుకున్న నక్క గబాలున జింక పిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండానే గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, చిరుతపులులు. ఈ కథను బట్టి మీకేం అర్థమైంది? మన కోసం మనం ఆహారాన్ని చూసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.